ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ దాఖలు చేసిన వ్యక్తిత్వ హక్కుల పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. సామాజిక మాధ్యమాల్లో తమ ఫోటోలు, వీడియోలను అనుమతి లేకుండా వాణిజ్య అవసరాలకు వినియోగించడం, తప్పుడు ప్రచారం చేయడం వల్ల తమ వ్యక్తిత్వ హక్కులకు భంగం వాటిల్లుతోందని ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ పిటిషన్స్ లో పేర్కొన్నారు. వీరిద్దరి తరపున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ వాదనలు వినిపించారు. మార్ఫింగ్ ఫోటోలు, అవమానకర పోస్టులు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసుల్లో ఫ్లిప్కార్ట్, అమెజాన్, గూగుల్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ ను ప్రతివాదులుగా చేర్చారు. ఇప్పటికే కొన్ని లింకులను తొలగించినట్లు ప్రతివాదులు కోర్టుకు వివరించారు. అయితే తొలగించిన లింకులపై ఆదేశాలు జారీ చేయడానికి ముందు సంబంధిత ఖాతాదారులకు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆ లింకులు అభిమానుల ఖాతాల నుంచి వచ్చినవని ఇన్స్టాగ్రామ్ నిరాకరణతో స్పష్టంగా పేర్కొనాలని జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా ధర్మాసనం సూచించింది. గూగుల్ తమ వినియోగదారులకి ఈ విషయాన్ని తెలియజేయాలని లేదా ఖాతాలు నిలిపివేయాలని ఆదేశించింది. సంబంధిత బీఎస్ఐ, ఐపీ లాగిన్ వివరాలను 3 వారాల్లో అందించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణ మే 12వ తేదీకి వాయిదా వేసింది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, హర్ష, వ్యక్తిగత హక్కుల ఉల్లంఘన జరుగుతుందంటూ కూడా ఢిల్లీ హైకోర్టును సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఆశ్రయించడం జరిగింది. ఇటు సోషల్ మీడియా మాధ్యమాలలో తమ పర్మిషన్ లేకుండానే తమ ఫొటోస్ను వాడుకుంటున్నారంటూ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ప్రతివాదులుగా అమెజాన్, ఫ్లిప్కార్ట్తో పాటు ఎక్స్, గూగుల్ లాంటి సోషల్ మీడియాలను ప్రతివాదులుగా చేరుస్తూ ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు ఈ పిటిషన్ పైన సుదీర్ఘ వాదనలు వినిపించడం జరిగింది. ఇప్పటికే కొన్ని ఖాతాలలో సంబంధించిన కంటెంట్ను డిలీట్ చేశామంటూ కూడా ప్రతివాదులు కోర్టుకు సమాధానం చెప్పడం జరిగింది. మిగతా అంశాలపైన కూడా కోర్టు మరి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారంటూ కూడా ప్రతివాదుల్ని కోరడం జరిగింది. ముఖ్యంగా బీఎస్ఐ, ఐపీ వాటి వివరాలను కూడా అందించాలంటూ కూడా కోర్టు ఈరోజు ప్రతివాదులకు సూచించడం జరిగింది. ఇటు వ్యక్తిగత హక్కులకు సంబంధించి ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కావచ్చు, ఇతర మాధ్యమాలలో వివిధ సందర్భాల్లో దిగిన ఫొటోస్ అన్నింటినీ కూడా వాడుకుంటూ ఇటు ఎక్స్ ఖాతాలో, అదేవిధంగా ఈ ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ఖాతాలలో కూడా తమ ఫొటోస్ను వాడుకుంటున్నారు. తమ అనుమతి లేకుండానే ఈ ఫొటోస్ వాడుకుంటున్నారు. వివిధ కంటెంట్స్లో, అంటే వాళ్ళు ఏదైనా వివిధ కంటెంట్స్లో తమ ఫోటోను వాడుకోవడం వల్ల తమ వ్యక్తిత్వానికి కొంత ఇబ్బందులు కలిగే విధంగా ఈ యొక్క కంటెంట్ ఉంటున్నాయనేది కూడా ఈ పిటిషన్లో పేర్కోవడం జరిగింది. వీటన్నిటిపైన కూడా ఈరోజు ఢిల్లీ హైకోర్టులో సుదీర్ఘ వాదనలు వినిపించడం జరిగింది. అయితే వ్యక్తిత్వ హక్కులకు సంబంధించి గతంలో కూడా అనేక మంది సినీ ప్రముఖులు, క్రికెటర్స్, ఈరోజు సునీల్ గవాస్కర్ పిటిషన్ కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు రావడం జరిగింది. ఇతర క్రికెటర్స్, సెలబ్రిటీస్ ఎవరైతే తమ ఫొటోస్ను వాడుకుంటున్నారో వారంతా కూడా ఆ కంటెంట్లో తమని సంప్రదించిన తర్వాతే ఈ యొక్క తమ ఫొటోస్ను సోషల్ మీడియాలో వాడుకోవాల్సిందిగా కూడా కోరడం జరిగింది. అయితే వీటన్నిటిపైన కూడా ఇటు ఫ్లిప్కార్ట్, అమెజాన్కి సంబంధించిన ఏదైతే మాధ్యమాలతో పాటు ఇటు ఎక్స్ ఖాతా వేదికకు, ఎక్స్ ఖాతాలో కూడా ఇప్పటికే అనేక కంటెంట్ని కూడా డిలీట్ చేశామనేది కూడా ఎక్స్ తరపున న్యాయవాదులు కూడా కోర్టుకు వివరించడం జరిగింది. మరి వీటన్నిటిపైన కూడా బీఎస్ఐ, ఐపీ అడ్రస్లను తమకు 3 వారాల్లోగా అందించాలంటూ కూడా కోర్టు తదుపరి విచారణ మే 13కు వాయిదా వేయడం జరిగింది. హర్ష, థ్యాంక్ యూ గోపి.